ఒక్క మర్రి చెట్టుకి ఇన్ని ముడుపులు ఎందుకు కట్టారబ్బా అనుకున్నా నేను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగుళూరుకి దగ్గరలో ఉన్న కంబలిపుర అనే విలేజ్‌లో ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే ఉంది. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని విన్నా. ఇక్కడ 9 వారాలు 9 ముడుపులు కట్టి అమ్మవారికి మొక్కితే కోరిన కోరికలు తీరుతాయంట. నేనైతే బెంగుళూరు మెజెస్టిక్ నుండి హొస్కోటకైతే వచ్చాను. మీరు కోలార్, చింతామణి, తిరుపతి బస్సు ఏదైనా తీసుకొని హొస్కోటలో దిగితే అక్కడి నుండి ఎవ్రీ 5 మినిట్స్‌కి ఆటోస్ అయితే ఉంటాయి. అక్కడ కంబలపురం అంటే ఎవరైనా డైరెక్ట్‌గా మిమ్మల్ని తీసుకెళ్తారు. హొస్కోట నుండి నేనైతే ఆటో తీసుకొని కంబలపుర విలేజ్‌కి అయితే వచ్చాను. పార్కింగ్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా స్పేసియస్‌గా ఉంటది. ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నా నేను. ఫస్ట్ 50 నుండి స్టార్ట్ అవుతది. 300 దాకా ఉంటది టికెట్ ప్రైస్. నేనైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. డైరెక్ట్‌గా పంపించేస్తారు. ఇంక అలాగే అక్కడ ఒక రెడ్ క్లాత్‌లో ఒక కొబ్బరికాయ అయితే ఇస్తారు. దానిని పూర్ణఫలం అంటారు. దీంతోనే మనము ముడుపు అయితే కడతాము. అమ్మవారిని దర్శించుకొని మర్రి చెట్టు దగ్గరకైతే వచ్చా. దాదాపు 300 ఇయర్స్ క్రితం మర్రి చెట్టు కింద కాటేరమ్మ తల్లి అయితే కొలువైంది. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంట. ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే ఇక్కడ ఇన్ని తాళం చెవులు ఒకే చోట లాక్ చేశారు. ఎందుకని అడిగితే అక్కడున్న ప్రజలైతే ఎవరికైనా శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటే ఇలా లాక్ చేస్తే దిష్టి దోషాలు అయితే పోతాయని నమ్ముతున్నారు. ఎంతో మంది వచ్చి ఇక్కడ ఇలా లాక్ చేసి వెళ్తున్నారు కీస్. కొందరైతే ఫొటోస్ కూడా పెట్టారు. ఇంకా అలాగే ఇక్కడ నేను చెట్టు దగ్గరికి అయితే ముడుపు కట్టడానికి అయితే వచ్చాను. ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యంగిరి దేవి యాగం అయితే జరుగుతుందంట. ఎండుమిర్చి, తెల్ల సాసులు, మిరియాలు, ఉప్పు అండ్ 108 సమిక్తులతో వేద మంత్రాలతో సుమారు 4-5 గంటల సేపు అయితే ఈ యాగం చేస్తారంట. అమావాస్యకి, పౌర్ణమికి ఇక్కడ చాలా విశిష్టత ఉందని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ పౌర్ణమి రోజు కూడా కుబేర మహాలక్ష్మి యాగం అయితే జరుగుతుందంట. ఈ యాగంలో ధన ధాన్య ఐశ్వర్యాలతో లక్ష్మీ పరిపూర్ణత కలుగుతుందని ఇక్కడ భక్తులైతే నమ్ముతున్నారు. చాలామంది భక్తులైతే అమావాస్య రోజు, అలాగే పౌర్ణమి రోజు, శుక్రవారము, మంగళవారము అండ్ ఆదివారం అయితే వస్తున్నారు. నేను వెళ్ళిన రోజు అయితే శుక్రవారము. ఆ రోజు అయితే అలంకరణ అయితే చాలా బాగుంది దేవుడికి. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా గోడకైతే ఇలా కాయిన్స్ అయితే స్టిక్ చేస్తున్నారు. ఆ కాయిన్ అలాగే గోడకు స్టిక్ అయిందంటే మన కోరిక తీరుద్దని. ఒకవేళ స్టిక్ అవ్వకుండా కింది పడిపోతే అది కోరిక అయితే తీరదనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఈ చెట్టుకి ఇన్ని ఊయళ్ళు అయితే కట్టారు. ఎంతోమంది సంతానం వల్ల ఇబ్బందులు పడుతుంటారు కదా, సంతానం లేకున్నా వాళ్ళకైతే ఇక్కడ సంతాన ప్రాప్తి దొరుకుతుందనేసి ఈ భక్తుల యొక్క నమ్మకం. ఇంక అలాగే నేనైతే ముడుపు కూడా కట్టేశాను. నేను కూడా మనస్ఫూర్తిగా ఒక కోరిక అయితే కోరుకున్నా. నేను ఇది ఫస్ట్ వారం రావడం, నా కోరిక అయితే నెరవేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక అలాగే బయట చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. నేనైతే బొరుగులు తీసుకున్నా, నా ఫేవరెట్. తీసుకొని ఇంక అలా కాసేపు తిరుగుతూ నేనైతే ఆటో దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడే ఆటోస్ కూడా ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. ప్రతి 15 మినిట్స్కి ఒక బస్సు అయితే. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంటే ఎంతో మంది భక్తులు వెళ్ళి భోజనం అయితే చేస్తున్నారు. చాలా రుచికరంగా ఉంది భోజనం అని కూడా చెప్తున్నారు. నేనైతే ఆ రోజు తినలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ నిన్నారు మా డ్రైవరు. సో నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను బెంగళూరుకి వెళ్ళాలి కదా ఇంకా అనేసి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.